మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీడీపీ పార్టీతోనే కొనసాగుతున్న తిమ్మప్ప గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవల్ గ్రామానికి వచ్చాం. పెరవల్ అంటేనే ఏంటి గుర్తొస్తుందంటే, ఈ పెరవల్ చుట్టుపక్కల ఏదైతే జొన్నగిరి, హంప, ఈ విలేజెస్ అంతా మన దేశాన్ని గర్వించదగ్గ, మన జిల్లాని గర్వించదగ్గ వజ్రాలు గుర్తొస్తాయి. వజ్రాలు అంటేనే జొన్నగిరి ప్రాంతం. మరి వజ్రాలను కొనుగోలు చేసేది ఎవరంటే పెరవెల్లి ప్రాంతం అన్నట్టుగా చెప్పుకోదగ్గ ప్రాంతమే ఈ పెరవెల్లి గ్రామం. మరి ఈ పెరవెల్లి గ్రామంలో దాదాపు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుండి, అంటే దాదాపు 30 సంవత్సరాల నుండి టీడీపీ కండువ కప్పుకొని వేరే పార్టీలు ఆఫర్ చేసినా కూడా పోనట్టుగా టీడీపీ పార్టీతోనే కొనసాగుతున్న తిమ్మప్ప గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తిమ్మప్ప గారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిమ్మప్ప గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి దాదాపు 30 సంవత్సరాల నుండి టీడీపీలోనే కొనసాగుతున్నారు అన్నట్టు విన్నాం, వాస్తవేనా? వాస్తవమే సార్. మీ నాన్నగారు? మా నాన్నగారు మార్కిస్ట్ లో ఉన్నారు సార్ ఒకప్పుడు. మా నాయన చనిపోయిన తర్వాత మా నాయన ఉన్నప్పుడు కంటిన్యూ టీడీపీలోనే ఉన్నారు. ఎట్లా జాయిన్ అయ్యారు ఆ రోజుల్లో టీడీపీలో జాయిన్ కావడం? పార్టీ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేను ఆయనతో పార్టీ పరంగా చేరాను సార్. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఆకర్షితుడై పార్టీలో కొనసాగారు. ఆ రోజు ఎవరు ఆహ్వానం పలికారు? ఊరు ఆహ్వానం స్వతంత్రంగా జాయిన్ అంటే ఏదో అభిమానంతో పోయినాం సార్. అంటే ప్రధానంగా మీరు ఏదైతే టీడీపీ పార్టీ అంటే నాకు తెలిసి పెరవలి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. కానీ మీరు కూడా మంచి సన్నిహితులు ఎమ్మెల్యే గారికి. అందుకే లాస్ట్ టైం మొన్న 2 ఏళ్ల క్రితం నుంచి ఉపాధ్యక్షుల పదవి కూడా ఇచ్చారు, మండల ఉపాధ్యక్షుల పదవి ఇచ్చారు అన్నట్టుగా. వాస్తవం ఇచ్చారు సార్. ఏంటి మీ ఆలోచన ఏంటి? ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మొదటగా మా కుటుంబం సేద్యం చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ నాన్న ఎంతమంది? మీరు అన్నది మీ నాన్న వాళ్ళు ఎంతమంది? మా నాన్న 5 మంది సార్. మా నాన్న ఒకటే రాజకీయాల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళంతా వ్యవసాయం. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 2 సార్. మా బ్రదర్ కూడా వ్యవసాయమే, ఆయన వేరే ఊర్లో ఉన్నాడు, ఈయన ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు. తనకైతే వ్యవసాయ కుటుంబం సార్. రాజకీయం ఊకే ఎంతసేపు ఉన్నా తిరగడం, పార్టీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు పాల్గొనడము, తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడమే. అంటే ఎలాంటి బిజినెస్? ఏదో మెడికల్ షాప్ ఉందని, మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. ఓకే బాగానే ఉంది. కానీ ఈసారి అవకాశం ఇస్తే సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ పోటీ చేయాలని ఆలోచిస్తున్నాడు తిమ్మప్ప అన్నట్టు వింటున్నాము. అంటే ఆశ ఉందా మరి? పార్టీ కానీ మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్ణయిస్తే ముందుకెళ్తాం సార్. ముందుకెళ్తారు. అంటే పార్టీ ఆదేశిస్తే అంటే ఎలా? పార్టీ పరంగా కదా సార్. మనం ముందు ఇప్పుడు మనం స్వతంత్రం పోవడానికి లేదు. ఎమ్మెల్యే ఆదేశాల అనుగుణంగా ఆయన ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి పార్టీ పరంగా మనం కృషి చేయడానికి ప్రయత్నిస్తాం సార్. అంటే ఆశ కూడా ఉందా? ఉంది సార్. ఉందా? చేయాలని ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నావు మరి. దాదాపు సర్పంచ్ పోటీ చేయాలంటే చాలా సాయశక్తిలో కృషి చేస్తాం. మీకు ఇచ్చిన పని చేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చిన పని చేస్తాం. పార్టీకి అనుకూలంగా ఎవరికైనా పని చేసినా పని చేస్తారు. కానీ మీ ఆశ మాత్రం సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేయాలని ఆలోచన ఉంది సార్. కానీ అంటే ప్రధానంగా టీడీపీ పార్టీలో కొనసాగాలంటే ఎన్టీఆర్ స్థాపించాడనేనా? స్థాపించాడు. బాబు కూడా బాగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు సార్. ఆయన దానికోసం అట్లే పనిచేస్తున్నాం సార్. పనిచేస్తున్నారు. ఏంటి మీ గ్రామానికి మంచి పేరు ఉంది. అంటే ఏదైతే చుట్టుపక్కల ప్రజలంతా కానీ వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ అన్నట్టుగా అంటుంటారు. ఇంత దొరకడం వాస్తవేనా? ఎవరికొకరు దొరుకుతాయి సార్, 100కి దొరుకుతుంటాయి. దాంట్లో అందరు దొరుకుతుంటాయని వస్తుంటారు. ఈ ఊరు నుంచి కాకుండా ఎక్కడో గుంటూరు, ఎక్కడెక్కడో పల్నాడు జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంటారు సార్. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి. తూర్పుగోదావరి సార్, గుంటూరు, విజయవాడ, గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వస్తారు. ఓకే, కోస్తా సైడ్ నుంచి వస్తారు. కోస్తా జిల్లాల నుంచి ఎక్కువ వస్తారు మన దగ్గర. ఆంధ్ర సైడ్ నుంచి వస్తారు. అంటే దొరకడం వాస్తవమేనా? ఇంతకీ ఎవరికో దొరుకుతుండే సార్. వాళ్ళు దొరుకుని సైలెంట్ గా అమ్ముకొని పోతుంటారు అంతే. అంటే మీ గ్రామంలో ఎవరు వజ్రాలు కొనుగోలు చేస్తారు అన్నట్టు విన్నాం, వాస్తవమేనది? కొంటుంటారు సార్. మనకేం తెలియదు వాళ్ళు ఎవరు కొంటున్నారు అనేది కూడా తెలియదు. కొంటుంటారు, ఉన్నారు వ్యాపారస్తులేమో కొంటుంటారు సార్. కొంటుంటారు. అంటే మీ గ్రామం వాళ్ళకి ఏం దొరకవు? మీరు పనికి వెళ్ళే ఎవరో సార్ అదే సముదాయానికి 1 or 2 members దొరుకుతుంటారు అంతే. దొరికితే మాత్రం దాదాపు 5-6 లక్షల కోట్ల వాల్యూ చేసే వజ్రాలు దొరుకుతాయి. దాని వాల్యూ బట్టి వాళ్ళు తీసుకుంటారు సార్. దాని వాల్యూను దాన్ని
దాని క్యారెట్ ప్రకారం తీసుకుంటారు. తీసుకుంటారు. ఇప్పుడు భూములు కూడా మళ్ళీ రేట్ ఉంటాయేమో. భూములు కూడా 15 లక్షల దాకా ఉన్నాయి సార్. ఎకరా 15 నుంచి 20 దాకా ఉన్నాయి. 20 దాకా ఉన్నాయి. మంచి పంట పొలాలు పండే పొలాలే సార్. ఏంటి పెరవల గ్రామ ప్రత్యేకత ఏంటి? మామూలుగా దేవాలయం పెరవల రంగస్వామి దేవాలయం ప్రత్యేకత సార్. ఆయన ఆశీస్సులు అందరికి ఉన్నాయి. ఆయనకి అందరికీ బాగా కొలిచే కొద్ది కొంచెం ఆయన సేవ చేస్తుంది, ఆశీర్వదిస్తారని నమ్మకం ఇస్తారు ఎక్కువ. ఈసారి మరి ఎన్నికల్లో అవకాశం ఇస్తే తెదేపా పార్టీ తప్పకుండా పశుకండతో సర్పంచ్ గెలుస్తారా? మరి మీకు ఓట్ బ్యాంక్ ఉందా? మీకు టికెట్ ఇస్తే ఓట్ బ్యాంక్ ఉంది సార్. ఎంతమంది ఉంటారు మీ ఎండ? ఎప్పుడు ఉన్నా సార్, అందరు ఉన్నారు. అంటే ఎవరెవరు ఉన్నారు? పేర్లు చెప్పండి. పేర్లు చెప్పడానికి ఎట్లయితే సార్ పార్టీ పరంగా వస్తారు సార్, అందరు వస్తారు. ఎవరు సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్. తప్పకుండా సహకరిస్తారు, మంచి కొనసాగుతారు ఆశిస్తున్నారు. మొత్తానికి అయితే టీడీపీ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. మరి శ్యామ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళావా ఏ రోజున? వెళ్ళలేదు సార్, ఇంతవరకు అడగలేదు సార్. అడగలేదా? ఏం ఆశించలేదు సార్ ఆయన. ఒకవేళ ఇప్పుడు అదే ఎన్నికలు అంటే అడుగుతారా వెళ్ళి? అదే ఆయన ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తారు కదా సార్. ఇంకా ఆశ వాళ్ళు ఉన్నారు కదా సార్. ఆయన ఎవరు నిర్ణయిస్తే ఆయన అనుగుణంగా మేము పార్టీకి పని చేస్తారు. కానీ ఇక్కడ అమ్మైనా అడగంది అన్నం పెట్టదు, కన్ఫామ్ వెళ్ళి అడగాలి కదా అని ఆ ఉద్దేశం అంతా కదా సార్. ఇప్పుడు ఆయన ఎవరు నిర్ణయిస్తాడో తెలియదు కదా సార్. నిర్ణయం ఇది రిజర్వేషన్ ఉన్నాయి కదా సార్. రిజర్వేషన్ ఓసీ కేటాయిస్తే కంపల్సరీ అడుగుదాం అనుకున్నాం సార్ అన్నని. ఎమ్మెల్యే గారిని అడిగి ఆయన ఓకే అంటే చేస్తాను, లేకపోతే లేదు సార్. మిగతా ఎవరికి ఇచ్చినా కానీ సపోర్ట్ చేస్తాం సార్. ఏంటి లాస్ట్ మీ కార్యాచరణ అయితే మొత్తానికి అయితే పార్టీ బాగుంది. ఇప్పుడు టీడీపీ బాగుంది సార్. ఎలాంటి అభివృద్ధి చేశాడు ఇప్పటికి మీ ఊరికి? మా ఊరికి దాదాపుగా 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చారు సార్. దాదాపుగా 40 గూగుల్ షెడ్లు ఇచ్చారు. 40-50 గూగుల్ షెడ్లు ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కంటే దాదాపు మా ఊరికి 1 కోటి రూపాయల దాకా వచ్చాయి సార్. రోజు మేము ఈ రోజు కూడా 4-5 పంపించాం సార్. ఏ రోజు ఎన్నిక పంపించకుండా అందరికీ చేస్తున్నారు సార్. ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ చేస్తున్నారు సార్. వాళ్ళు మాత్రం పార్టీ పరంగా కాదు, ఏ పార్టీ అయినా చేస్తున్నారు సార్. అది మాత్రం వాస్తవమే. ఏదైతే ఏదో వచ్చినా. ఎలా ఉంది శ్యామ్ గారి పరిపాలన? కృష్ణ బాగుంది. కృష్ణమూర్తి గారితో కూడా కలిసి పనిచేశారా? లేదు సార్. ఆయనకి పార్టీ పరంగా మనం ఈ ఎలక్షన్ లో ఏజెంట్ కి దానికి దీనికి తిరిగినాం సార్. బాగా తిరిగినారు. మొత్తానికి అయితే పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఓకే అండి, ఏదైతే మీరు అనుకున్న సర్పంచ్ గానీ, ఎంపీటీసీకి గానీ, ఎంపీపీకి గానీ ఏది ఇచ్చినా గానీ పనిచేసే గుణం ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తాం. ఓకే అండి, తప్పకుండా మీరు అనుకునే సాధిస్తారు. ఓకే అండి, ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. ఏదైతే దాదాపు 30 సంవత్సరాలు అన్న ఎన్టీఆర్ పెట్టిన టైం నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారు. మరి లాస్ట్ టైం అయితే ఉప మండలాధ్యక్షులు పదవి కూడా ఇచ్చారు. మరి ఇంకా ముందుకి ఇంకా ఎన్నో పదవుల్లో చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.